అమ్మాయికి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. నేను చెప్పేది ఒకసారి వినండి. అది ఇది కూడా పోయినట్లే. ఇంకా నా వల్ల మాత్రం కాదు నీకు పెళ్లి సంబంధాలు చూడటం. ఏం నష్టజాతకమేనిది? మాకు పట్టే దరిద్రంలాగా. నేనేం చేశా పిన్ని నన్ను అంటున్నారు? నువ్వేం చేయలేదమ్మా. నిన్ను వదిలించుకోలేక మేం చస్తున్నాం. మీకంత కష్టంగా ఉంటే నేను ఎక్కడైనా హాస్టల్లో ఉండి జాబ్ చేసుకుంటా పిన్ని. సవత్తల్లి రాచి రంపాన పెట్టింది అని అందరూ అనుకోవటానికమ్మా. నువ్వే ఎవరినైనా చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా. మాకీ సంబంధాలు చూసే బాధైనా తప్పిద్ది. నువ్వు మనిషివేనా? ఇలాంటివేనా చెప్పేది కూతురు లాంటి దానికి? నీ కూతురేం మహజాతకురాలు కాదు. కుజిదోషం ఒకటుంది. ఏ సంబంధం కుదరట్లేదు. ఇంకేం చెప్పమంటారు? అవుతుంది. నా కూతురికి నేనే పెళ్లి చేస్తాను. నోటికేదొస్తుంది మాట్లాడుకు. మర్యాదగా ఉండదు. కూతుర్ని ఏదేనంటే మాత్రం రోషం పొడుచుకొచ్చేస్తుంది. ఛీ! చెప్పండి నాన్న. నువ్వేం పట్టించుకోద్దమ్మా. అదంతే. నోటికి ఎంతొస్తుందంత మాట్లాడుతుంది. పర్వాలేదు నాన్న, చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అమ్మా, మీ వాడికి సంబంధాలు చూడటం నా వల్ల కాదమ్మా. మీరే అలా అంటే ఎలా అండి? ఎంతమందికి సంబంధాలు చూసుంటారు? నేనే కాదు, మీ అబ్బాయికి ఎవ్వరూ చూడలేరు. అదేంటండి, పెళ్లి చూపులకి తాగి రావటం ఏంటి? అదేదో అలా జరిగిపోయిందండి, వదిలేయండి. ఈసారి నుండి అలా జరగకుండా నేను మాటిస్తున్నాను. సర్లేండి, మీకు సరిపోయే సంబంధం ఉంటే చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి నుంచైనా బుద్ధిగా ఉండమనండి. అయ్యో, ఈసారి మీకు ఏ ఇబ్బంది ఉండదండి. మరి మరి నా పేమెంట్ వేసేస్తానండి. సరే అండి, ఉంటాను. ఓకే అండి. ఉండు, వీటి సంగతి చెప్తా. ఒరే పనికి మానలోడా, నువ్వు చేసే పనులకి ఊర్లో వాళ్ళందరినీ అడుక్కోవాల్సి వస్తుంది. ఎవడడుక్కోమన్నాడు? నీకేంట్రా, పెళ్లి పెటాకులు లేకుండా బానే ఉన్నావు. అందరు నన్ను అడుగుతున్నారు, నీ కొడుక్కి పెళ్ళెప్పుడు చేస్తావు అని. అమ్మా, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అనవసరంగా నువ్వు తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. అవునా? అయితే ఈసారి నా శవాన్నే చూస్తావు. ఊరికే బ్లాక్మెయిల్ చేస్తావేంటమ్మా? బ్లాక్మెయిల్ కాదురా, ఈసారి నేను చూసినామని పెళ్లి చేసుకోకపోతే నిజంగానే ఫ్యాన్కి ఉరేసుకొని చేస్తా. నువ్వు ఇలా నాశనం అయిపోతూ ఉంటే నిన్ను చూస్తూ నేను బతకాలా? ఛీ, ఈసారి నిజంగానే చస్తానురా. ఇంకెన్ని రోజులు రా ఒక అమ్మాయి గురించి తాగి తాగి సస్తావు? రేయ్, ఇంకా ఆపుతావా? ఇంట్లోనే టార్చర్ అనుకుంటే ఇక్కడ నువ్వు మొదలు పెట్టావా? పాపం రా ఆంటీ, రోజు నువ్వేనా చెప్పు అంటుంది. వినేవాళ్ళకి చెప్తాం, నీలాంటి మొండిన కొడుకులకి ఏం చెప్తాం చెప్పు? రేయ్, ఆపుతావా లేదా నన్ను దొబ్బేమంటావా? నాదేముంది, నీ సావును సావు. తాగేదే ప్రశాంతత కోసం. ఇక్కడ కూడా నష్టపెట్టావనుకో చిరాకు దొబ్బుతుంది. ఛీ, వీడు మారడు. ఎందుకు ఊరికే ఇంటికొస్తున్నావు? ఎందుకు విడిపోతున్నావో రీజన్ చెప్పు. చాలా సార్లు చెప్పా నీకు, నువ్వంటే ఇష్టం లేదు, మనకు సెట్ అవ్వదని. అదే, ఏం సెట్ కాదు, నాలో ఏం నచ్చట్లేదో నాకు క్లారిటీ కావాలి. నీకు చెప్తే అర్థం కాదా? నచ్చట్లేదు నచ్చట్లేదు నచ్చట్లేదు. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్తా. మనం 3 years లవ్లో ఉన్నప్పుడు నేను నచ్చాను. లాస్ట్ 2 months నుంచి నేను నీకెందుకు నచ్చట్లేదు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నువ్వు ఇప్పుడు రీజన్ చెప్పు,
నేను ఇంకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతా. అయినా నిన్నెందుకు లవ్ చేయాలి? ఏముందని లవ్ చేయాలి? హా? అర్థం కాలేదు. సొంత ఇల్లు లేదు, కార్ లేదు, ఆ చిన్న మెడికల్ షాప్ పెట్టుకుని ఎలా పోషిస్తావు నన్ను? నిన్ను పెళ్లి చేసుకుని ఆ దరిద్రంలో నన్ను సావమంటావా? ఇదంతా లవ్ చేయక ముందు తెలీదా నీకు? అప్పుడంటే బాగుండే, ఇప్పుడు డబ్బు లేకుంటే అన్ని కష్టమని తెలుస్తుంది. చూడు వంశీ, నేను ఈ బస్తీలో ఉండలేను. నాకంటూ కొన్ని కోరికలున్నాయి. చాలా గొప్పగా బతకాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి. నీతో ఉంటే అవేం జరగవు. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని వదిలేస్తున్నావా? అవును. అంటే ఎవరో ఉన్నారు బాగా డబ్బున్నోళ్ళు. అదంతా నీకు అనవసరం. నువ్వు రీజన్ అడిగావు, చెప్పా. డిస్టర్బ్ చేయనన్నావు, వదిలేయ్. ఎంతగా ప్రేమించాను నిన్ను. సడన్ గా నువ్వు నా లైఫ్లో లేకపోతే పిచ్చి పట్టేస్తుంది. ఎందుకు నీకు డబ్బు పిచ్చి పట్టింది? బానే ఉన్నాం కదా. అబ్బా సోది చెప్పకరా, మువ్వా నవ్వు. ఎవరి లైఫ్లో వాళ్ళకి ఇష్టాలుంటాయి. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేనెంత చెప్పినా నువ్వు వినే పొజిషన్లో లేవు. అర్థమవుతుంది. వెళ్ళిపో. వెళ్ళా డబ్బున్న వాళ్ళతోనే ఊరేకు. చాలా థ్యాంక్స్. ఏంటో వీడి జీవితం ఎలా అయిపోయింది. అమ్మా, నువ్వేం నా గురించి ఏడ్చుకుంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటాలే. నిజమారా? నా మీదొట్టు? చేసుకుంటానమ్మా. నువ్వేం మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని వాళ్ళందరినీ సతాయించక్కర్లేదు. అమ్మయ్యా. ఏదైనా అడగాలా అండి? ఏం లేదు. నేను అడగొచ్చా? మీకు మెడికల్ స్టోర్ ఉందన్నారు, అది మీ ఓనా? అవును. పెళ్ళయ్యాక నేను జాబ్ చేసుకోవచ్చా అండి? జాబ్ ఎందుకు? డబ్బుల కోసమా? కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. నాకేం ప్రాబ్లం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. థ్యాంక్స్ అండి. ఇంకేమైనా అడగాలా? ఏం లేదు. వెళ్దామా? వెళ్దాం. అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? నీకు నచ్చిందా? అమ్మాయి లక్షణంగా ఉంది, నాకు నచ్చిందిరా. నీకోసమే చేసుకునేది. నీకు నచ్చితే ఓకే. ఓకే చెప్పమంటావా అయితే? చెప్పేసి. ఓకేరా, నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. ఏంటి పిన్ని? 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఇప్పుడు కుదిరిందమ్మా తమరికి సంబంధం. అది కాదు పిన్ని, ఇలా కుజదోషం లేదని చెప్పి పెళ్లి చేయడం తప్పు కదా పిన్ని. నువ్వు మూసుకో. ఇప్పటికే చస్తున్నాం పెళ్లి చేయలేక నీకు. అలా కాదు పిన్ని, తర్వాత వాళ్ళకి తెలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం దీని గురించి ఎక్కడా మాట్లాడద్దు.
1000 అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక అబద్ధమే కదా ఆడాను. ఏం పర్వాలేదు. నువ్వు మాత్రం ఈ విషయం ఎక్కడా చెప్పకు. సరే పిన్ని, మీ ఇష్టం. అబ్బా, ఇక నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ఇక్కడ కూడా ఏం మాట్లాడరా? పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్ళి చాలా త్వరగా అయిపోయినట్టున్నాయి కదా. ఏంటి సోదంతా? మనకు పెళ్ళి అయిపోయిందండి, ఇప్పుడైనా ఏదైనా మాట్లాడండి. ఫుల్ టైర్డ్గా ఉంది. ఎంత త్వరగా ఈ కార్యక్రమం పూర్తయితే అంత త్వరగా పడుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాదు కదండి, కాసేపు మాట్లాడండి. మిమ్మల్ని ఒకటి అడగనా? రేపు మనకి పిల్లలు పుడితే మీకెవరు కావాలి? అమ్మాయా అబ్బాయా? ఈ కాలంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఈక్వలే. నాకెవరైనా ఓకే. అబ్బాయే పుట్టాలన్న మైండ్ సెట్ ఏం లేదు. నైస్ నైస్, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. నేను చాలా లక్కీ మీలాంటి హస్బెండ్ దొరికినందుకు. బాగా నిద్ర వస్తుంది. ఇది అయిపోతే పడుకోవాలి. నువ్వు కొంచెం అలా పడుకుంటావా? ఓకే ఓకే, అర్థమైంది. ఏమైందండి? చూడు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. లిమిట్సా? ఇలా తలనెమరడం, చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టడం, ఇలా ప్రేమగా ఉండడం నాకు నచ్చదు. ఎందుకండి, ఏమైంది? చూడు, నాకు 2 months ముందే బ్రేకప్ అయింది. ఈ పెళ్ళి కూడా ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్నా. ఒక మొగుడిగా నీకు తిండి పెడతా, సుఖ పెడతా. నీకేమన్నా కావాలితే చూసుకుంటా. అంతకు మించి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నమ్మకం ఉంది నాన్న, నాకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుందని. అప్పుడు ఎప్పుడు టార్చర్ చేసే పిల్ని, అవమానించే తమ్ముడు ఎవరు గుర్తురారు. హ్యాపీగా ఉంటాను, మీరు బాధపడకండి నాన్న.